హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మనకి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళడం జరిగింది. సో ఫ్యాన్స్తో చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు అనమాట. ఇదే ఈవెంట్లో అయితే ఆయన మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రివీల్ చేశారు గైస్. అంటే ఇంతకు ముందు మ్యాట్ స్క్వేర్ ఒక ఫంక్షన్కి కూడా వచ్చారు, కానీ అక్కడ అంతగా ఇంటరాక్ట్ అవ్వలేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్యాన్స్ ఎక్కువగా ప్రెజర్ పెట్టేటప్పటికి ఒక అప్డేట్ అయితే బయటకు వదిలేశారు అనమాట. ఏంటి అంటే వార్ 2 ఈ రిలీజ్ డేట్ వచ్చేసి August 14th అని చెప్పి ఆయన అయితే టెంటేటివ్గా ఫ్యాన్స్ అందరి సమక్షంలో అనౌన్స్ చేయడం జరిగిందనమాట. August 14 అని చెప్పేసి చాలా రోజుల నుంచి సర్క్యులేట్ అవుతుంది. ఎందుకు అంటే వార్ 2 అనేది ఒక ప్యాట్రియాటిక్ ఫిలిం. సో August 15th మనకి ఇండిపెండెన్స్ డే కాబట్టి చాలామంది కనెక్ట్ అవుతారు. సో అలా అని చెప్పి ఆలోచించి హాలిడే లిస్ట్ కూడా ఎక్కువగానే ఉంది. అందుకే ఆ August 14th అనే డేట్ని అయితే ఫిక్స్ చేసుకున్నారు గైస్. సో అగైన్ ఆ మాట ఏంటంటే మనకి తారక్ అనే నోట్ నుంచి రావడం ఇంకా మంచిదని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ అందరూ ఫిక్స్ అయిపోయినట్టే. అన్అఫీషియల్గా మనకైతే ఒక టీజర్ కానీ ఒక ఫస్ట్ లుక్ కానీ రాకుండానే ఒక రిలీజ్ డేట్ ముందుగా వచ్చిందని చెప్పి ఫ్యాన్స్ కూడా హ్యాపీ అవుతున్నారు అనమాట. సో తారక్ అన్న మళ్ళీ చెప్పాడు ఏంటి అంటే మళ్ళీ నేను ఎప్పుడు కలుస్తానో తెలియదు అని చెప్పి. అంటే అఫ్కోర్స్ చాలా రోజులు అయిపోయింది. దేవరా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ ఎక్కడ ఏ ఫంక్షన్ కూడా ఆయన అటెండ్ కాలేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ఫంక్షన్స్కే వచ్చారనమాట. అందులోనూ కళ్యాణ్ రామ్ గారు ఏదో కొంచెం చెప్పమని చెప్పుంటారేమో మరి. సో ఫ్యాన్స్ ఎందుకు అడుగుతున్నారు కాబట్టి సో అలా ఆలోచించి ఆయన అయితే రివీల్ చేయడం జరిగిందనమాట. ఇది కూడా ఒక రకంగా మంచిదే గైస్. సో అఫీషియల్గా ప్రొడక్షన్ హౌస్లు, ఎస్పెషల్లీ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్లు మరీ వరస్ట్ ఉంటాయి మనకన్నా. సో వాళ్ళు ఎంత డిలే చేస్తారో మనకే తెలీదు. అందుకే అది మనకంత అలవాటు లేదు కాబట్టి మనకి ఏంటంటే తారక్ అన్న మనం చెప్పేశాడు. సో ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. సో మేబీ మే 20వ తేదీన కూడా మనకు ఒక మంచి అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ లుక్తో పాటుగా ఒక క్యారెక్టర్ ఇంట్రో వీడియో కూడా వచ్చే అవకాశం ఉంది గైస్. సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మాట్లాడాల్సి ఉంది. బట్ ఇట్స్ టూ ఇయర్లీ. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.